మాతృదేవోభవ. అస్థిర జీవనమునకు ఆత్మమయం బగు క్షీరవార్ధికిన్. అస్థిర జీవనమునకు ఆత్మమయం బగు క్షీరవార్ధికిన్. సుస్థిర బంధమేర్పరచు శుద్ధమనంబును సంగినట్టి. సుస్థిర బంధమేర్పరచు శుద్ధమనంబును సంగినట్టి. నీ అస్థికలిందుగల్పవలెనమ్మరో, నీ అస్థికలిందుగల్పవలెనమ్మరో. బాసరతీర శారదాంఘ్రిస్థిత గౌతమీ సలిల రేఖలలో నిను చూచుకుందునే. బాసరతీర శారదాంఘ్రిస్థిత గౌతమీ సలిల రేఖలలో నిన్ను చూచుకుందునే. పొద్దున్నే ఈ ప్రార్థన ఏమిటి అనుకోవచ్చు, కానీ జీవితంలో శుభాశుభాలని సమంగా భావించడమే జీవితాన్ని వేదంగా తీర్చిదిద్దుకోవడం. శుభకర్మ అపరకర్మ ఈ రెండు ఒక్క పురోహితుడే చేయిస్తారు, అదే సంప్రదాయం. దానికి వేరు దీనికి వేరుగా ఉండరు, ఉండకూడదు కూడా. కుడి ఎడమ తేడాలే ఉంటాయి మీరు క్రియ గమనించినా సరే. ఆ మంచి చెడ్డలని, ఒడుదుడుకులని, శీతోష్ణాలని, సుఖదుఖాలని, జయాపజయాలని, మానావమానాలని అన్నిటినీ కూడా శుభాశుభాలని కుడి ఎడమలుగా తీసుకోమని మన సంస్కృతి చెబుతుంది. అంచేతను మా అమ్మగారు అస్థికలు నిమజ్జనం చేస్తే ఎక్కడ చేయాలని నాకు అనిపిస్తే, అసలు అస్థికలు ఏమిటి, అస్థికలు దేనికి ప్రతీక? ఇంత భగవద్గీత ఇంతకాలంగా చెప్పుకుంటూ ఉన్నాం. ఈ అస్థికలు ఏమిటి తత్వము అంటే, అస్థిర జీవనమునకు ఆత్మమయం బగు క్షీరవార్ధికిన్. సుస్థిర బంధమేర్పరచు శుద్ధమనంబును సంగినట్టి. నీ అస్థికలెందుగల్పవలే. ధాతువుల్లో గడితే పైది కనిపించేది చర్మం, సప్తధాతువులు అంటారు. తర్వాత ఏదో రక్తం. తిన్న ఆహారం ముందు అన్నసారంగా మారుతుంది, అన్నసారం రక్తంగా మారుతుంది, రక్తం గడ్డగట్టి మాంసంగా మారుతుంది, మాంసంలో ఉండేటువంటి కొవ్వు అస్థికలుగా మారుతుంది. దాంట్లో మళ్ళీ మధ్యలో రంధ్రం ఏర్పడి మూలగాని మధ్య అంటారు ఒక పదార్థం వస్తుంది. అది మళ్ళీ పురుషులలో శుక్రంగాను స్త్రీలలో శోణితంగాను మారుతుంది. అది తదుపరి సృష్టికి కారణమవుతుంది. అంచేత అస్థికలు ఒక మూలధాతువుకు సంబంధించిన వ్యవస్థ. అస్థులకు పట్టేసింది ఆయనకి ఈ విషయం అంటారు. అంత గట్టిగా పట్టేసింది అని. అందుకని ఎవరైనా చనిపోతే ఆ అస్థికలు కలపడం అంటే ఇక మూలధాతువుని కూడా మనం సంబంధం వదిలేసుకోవడం. పోయిన తర్వాత శరీరాన్ని మాత్రమే దహనం చేస్తారు, అస్థికలు ఎట్టి పెడతారు. వాటిని మళ్ళీ గోదావరిలోనో గంగలోనో ఏదో పవిత్రమైన నదిలో కలపడంలో ఉద్దేశం ఏమిటంటే, జీవుడు నీటి ద్వారా ప్రయాణం చేస్తాడు. ఈ నది ద్వారా అతను వెళ్ళవలసిన లోకాలకి వెళ్ళాలి. మళ్ళీ తర్వాత క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని భగవద్గీతలో చెప్పినట్టే ఆయా లోకాల నుంచి మళ్ళీ వర్షపు చినుక రూపంలో కింద పడి మళ్ళీ నదులలో పడతాడు. ఆ నదీ తీరాలకి వెళ్ళినప్పుడు, లేదా ఏ ప్రాంతమైనా ఏదో ఒక నదీ తీరమే కాబట్టి ఆ జీవుడు ఖచ్చితంగా ఆ తండ్రిని వెతుక్కుంటూ వచ్చి ఏ తండ్రి కడుపున పుట్టాలో ఆ తండ్రి శిరస్సు మీద తిరుగుతూ ఉంటాడని యోగశాస్త్రం చెబుతాం స్పష్టంగా. అందుకే మన దగ్గర పిల్లలు లేని వాళ్ళని తీర్థయాత్రలు చేయండి అంటారు. ఆ తీర్థం సేవిస్తే కొంత ప్రయోజనం ఉంటుందేమో, పడేవాడు ఎవడన్నా ఉంటే అందులోంచి వస్తాడు, పడకపోతే చేసేది లేదు. ప్రాప్తం ఉంటేనే జరుగుతుంది. కానీ అది వెతుక్కోవాలిగా. మరి ఎక్కడో చిన్న సూది పడిపోయినా పెద్ద ఆట స్థలంలో వెతికినా అక్కడ పడిపోయిందని తెలిస్తే అక్కడ వెతికితే గంట కాకపోతే 2 గంటలకైనా దొరికే అవకాశం దొరకపోవచ్చు. ఈలోగానే మనం అస్థిగతం కాకుండానే, అస్థికలు మిగిలే పరిస్థితి రాకుండానే అస్థిరమైన జీవనం అని గ్రహించి, జీవితం అస్థిరం, సుస్థిరమైంది క్షీరవార్ధి పాలసముద్రం, క్షీరసాగర మధురం అంటే మన మనస్సు. దానికి దీనికి ఒక సుస్థిరమైన బంధం ఏర్పరిచేటువంటి శుద్ధ మనస్సు పొందాలి. చిత్తశుద్ధి అంటారు దాన్ని. సమస్త పూజలు పురస్కారాలు, గుళ్ళు గోపురాలు తీర్థాలు యాత్రలు అన్నీ దానికోసమే. ఆ చిత్తశుద్ధి అనే 4 అక్షరాల కోసం. ఆ చిత్తశుద్ధి తల్లి ప్రేమ ద్వారా, తల్లి పెంపకం ద్వారా, తండ్రి యొక్క ఆశీర్వచనం ద్వారా వస్తుంది. తండ్రి సంరక్షణ బాధ్యత ద్వారా. అటువంటి తల్లి యొక్క అస్థికలు ఎక్కడ కలపాలంటే నాకు అనిపించింది, ఆవిడ పశ్చిమ గోదావరిలో పుట్టింది, తాడేపల్లిగూడెం దగ్గర పడమర విప్పర్ అనే గ్రామంలో. ఆ కాస్త దగ్గరలో ఉండే బోడపాడు అనే గ్రామంలో అప్పుడు జీవితం అంతా అక్కడ కాపురం చేసింది 50-60 ఏళ్ళు పైన. తర్వాత ఎప్పుడో సరే నేను ఎక్కడ ఉంటే అక్కడ ఉంది, మా అన్నయ్యల దగ్గర ఉంది, అది వేరే విషయం.
ఆత్మ మీద గోదావరిలోనే కలపాలంటే నాకు కనిపించింది, నేను శారదాదేవి భక్తుణ్ణి, సరస్వతి ఆరాధకుణ్ణి, మా సాహిత్యం అంతా సరస్వతే కదా. అందుకని బాసర దగ్గర సరస్వతీ మాత ఉంది, అక్కడ గోదావరి ప్రవహిస్తోందని బాసర తీర శారదాంఘ్రిస్థిత గౌతమి సలిల రేఖలలో నిన్ను చూచుకుందునే. అమ్మా, గోదావరి తీరంలో పుట్టిన నీ కడుపున పుట్టిన నాకు సరస్వతి కటాక్షం లభించిందమ్మా, అందుకని నిన్ను మళ్ళీ సరస్వతి కటాక్షానికి పాత్రురాలిగా శారదా క్షేత్రంలో నిమజ్జనం చేస్తున్నామన్నాం. తల్లిదండ్రుల పట్ల మన కర్తవ్యాలతో పాటుగా అసలు మనస్సు అనేటువంటి క్షీరసాగరాన్ని మధించి ఒక సుస్థిరమైన బంధాన్ని ఆత్మతో ఏర్పరచుకోవడమే తత్వం అని మనకి తెలియజేస్తోంది భగవద్గీత అయినా, ఈ పద్యమైనా, నవజీవన వేదమైనా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 97వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. ఆత్మసాధన చెయ్యాలి, ఆత్మశోధన చెయ్యాలి, ఆత్మసాక్షాత్కారం పొందాలి, భగవంతుడంటే ఏమిటో తెలియాలి. ఎంతమంది అస్తమాను దేవుడు 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 అంటున్నారు, ప్రతిదానికి దైవలీల అంటున్నారు, దేవుడు ఇలా రాశాడు అంటున్నారు. ఏమిటిది అసలు? ఈ దేవుడు ఎవరు, ఎక్కడున్నాడు? మనమే దేవుడు అంటారు, మనలోనే ఉన్నాడు, మనలోనే ఉంటే మనకు కనపడకపోవడం ఏమిటి? ఈ తీవ్రమైన తపన జీవుడికి ఎప్పుడు పడుతుందో వాడప్పుడు బాగుపడడం మొదలైనట్టు లెక్క. అది ఎంత తీవ్రంగా పడితే అంత గొప్పగా 4 అడుగులు ముందుకేసినట్టు లెక్క. అది ఇంకా ఆత్మ పదార్థం తప్ప నాకేమీ వద్దు, దేవుడి సంగతి తేలాల్సిందే అని ఎప్పుడైతే మొండి పట్టుదల వచ్చేసిందో ఇక వాడు ముక్తికి చేరువలో ఉన్నట్టు లెక్క. అందుకే భగవంతుడు అది ఎంత క్లిష్టమైన పనో చెబుతున్నాడు. మనలో చాలామంది ఎందుకు విఫలమైపోతాం, మళ్ళీ ఈ సాంసారిక జీవితాల్లో, లౌకిక వ్యవహారాల్లో, వ్యామోహాల్లో పడిపోయి మళ్ళీ ఆందోళనలో మనమే కొని తెచ్చుకుని కొరివితో తలగొక్కున్నట్టుగా మళ్ళీ దానికోసం ఏదో ఎవరినో గురువులను ఆశ్రయించి మాకేదైనా చెప్పండి, మాకేదైనా వ్రతం చెప్పండి, నోము చెప్పండి అని ఎందుకంటామంటే మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే. ఈ సిద్ధి పొందడం కోసం, జ్ఞానం పొందడం కోసం, ముక్తి పొందడం కోసం అసలు ప్రయత్నం చేసేవాళ్లే చాలా తక్కువ మంది ఉంటారయ్యా. మనుష్యాణం సహస్రేషు, కొన్ని వేల మందిలో ఒక్కడు మాత్రమే ఈ ప్రయత్నం చేస్తాడు. కశ్చిత్ అంటే ఒకానొక్కడు, సిద్ధయే యతతి, సిద్ధి కోసం ప్రయత్నిస్తాడు. 1000 చెప్పట్లా, కొన్ని వేల మందిలో ఒకడు. దాన్నే శంకరాచార్య మానవ జన్మ వృధా చేసుకోవద్దన్నటువంటి పరమార్థంగా ఆ ఉద్దేశంతో వివేక చూడామణిలో చెబుతారు. జంతూనాం నరజన్మ దుర్లభం అతః పుంస్త్వం తతో విప్రత తస్మాత్ వైదిక ధర్మ మార్గపరత విద్వత్వం అస్మాత్ పరం స్వాత్మానాత్మ వివేచనం స్వనుభవో బ్రహ్మాత్మనా సంస్థితి ముక్తి నో శతకోటి జన్మ సుకృతై పుణ్యైర్వినా లభ్యతే అని దానికి ఒక 9 రకాల దశలు చెప్పారు. జంతూనాం నరజన్మ దుర్లభం, మీరు మానవ జన్మను వృధా చేస్తున్నారయ్యా, మానవులకు తప్ప ఈ భగవత్ సాధన చేసే అవకాశం లేదు. అతః పుంస్త్వం, అందులోనూ మగవాడిగా పుట్టడం వల్ల కొన్ని అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే ఏదో హక్కులు అనుకోకండి ఇక్కడ దయచేసి. స్త్రీ ప్రకృతి స్వరూపిణి, పురుషుడు ఆత్మ చైతన్య స్వరూపం. గొప్ప తక్కువ కాదు ఇక్కడ. 2 విద్ధి మాం చేవ ప్రకృతి విద్ధి విధ్యనాది ఓభావపి అన్నాడు భగవద్గీతలో. నేను ప్రకృతి 2 కూడా పూర్వం నుంచి ఉన్నవాళ్ళమే అన్నాడు. స్త్రీ పురుషులిద్దరూ అంతే. అర్ధనారీశ్వర స్వరూపం అంటే అర్థమైంది. ఒకటే ఉన్నామయ్యా, సరదాకి 2గా మారామన్నాడు. ఏకోహం బహుశ్యాం ప్రజాయేతి అని వేదంలో ఉన్నమాటే. నేను ఒకణ్ణి, బహుశ్యాం ప్రజాయేతి, చాలా విధాలుగా మారాలంటేనే ముందు స్త్రీగా మారారు. 2 ప్రకృతులు ఏర్పడి అక్కడి నుంచి ఈ స్త్రీ పురుషుల యొక్క సంసర్గం వల్ల మిగిలినవన్నీ ఏర్పడ్డాయి. ఇందులో ప్రకృతి స్వరూపమైనటువంటి స్త్రీలో కాస్త చాపల్యం, చాంచల్యం, తాపత్రయం, ఏదో కామాటం అంటారు, అవన్నీ ఎక్కువ. ఇప్పటికి కూడా మీరు ఇళ్లలో చూస్తే ఏ సామాను బయట పారేయడానికి స్త్రీ ఒప్పుకోదు, పురుషుడు ఒప్పుకున్నట్టు. అది అలా ఉండనేంటి, మిమ్మల్ని ఏం చేసింది ఉంటుంది. ఏమీ చేయని దానికి ఎందుకంటారు ఒకళ్ళు. అదో తాపత్రయం అంతే. ఏదో ఒక పెద్దది ఏదో పెట్టి తెచ్చాం, ఒక హీటర్ తెచ్చాం అనుకోండి, ఆ హీటర్ అట్టపెట్టి ఉంటుంది. అది అలా ఉండనేండి, అది అలా ఉండనేండి. నిజానికి ఈవేళ అవసరం లేదు. ఈవేళ ఎక్కడికైనా ఇల్లు మారాలంటే అన్నీ వాళ్ళు వచ్చేసిన ఒక కంపెనీ వాళ్ళకి అప్పగం చేస్తే వాళ్ళు శుభ్రంగా మొత్తం అన్ని కట్టకట్ట తీసి అక్కడ పెట్టేసి ఏవి అగ్గిపుల్ల కూడా చెక్కు చెదరదు, ఏది గుండు సూది కూడా పోదు. అలాంటివి ఉన్నారు. డబ్బు ఉండాలి. మనం ఈ అట్టపెట్లన్నీ దాచిపెట్టుకోవడం వల్ల అటకలు వీటితో నిండిపోవడం, కాళ్ళకి వేళ్ళకి అడ్డంగా ఉండడం తప్పితే ఉపయోగం లేదు. కానీ ఒక చిన్న సరదా మాట ఏమిటంటే, ఎవరు అసాధారణంగా ఆడవాళ్ళు ఈ అట్టపెట్లు కూడా బయట పెట్టడానికి ఒప్పుకోరు.
అలా ఉండనివ్వండి, అలా ఉండే, ఎప్పుడైనా అవసరం అవుతుంది, ఎప్పుడైనా ఒక్కోసారి 6 నెలలకోసారి అటకల మీద తలుపులు ఇవాళ అపార్ట్మెంట్లో కొత్తగా ఇలా మూసేసి ఉంటున్నాయి కదా, ఇప్పుడు జీవితంలో తీరు వాటిని నెలకోసారి తీయాలి. దులపకపోయినా కనీసం తీసి గాలికి ఎండకి వదిలేస్తే ఆ లోపల ఉన్న సరుకులు శుభ్రంగా ఉంటాయి. అలా చెయ్యాలి. పూర్వం అటకలన్నీ శుభ్రంగా గాలి వెలుతురు తగిలేలా ఉండేవి. ఇప్పుడు అలా మూసేస్తున్నాం మనం అందం కోసం. అలా ముయ్యకూడదు, చాలా తప్పు. కాస్త పొగలు శుభ్రంగా నెలకోసారైనా కనీసం ఆ తలుపులు తీసేసి పెట్టి మళ్ళీ సాయంత్రం మూసేస్తే ఆ సామాన్లు బాగుంటాయి. అలా మూసేసి ఉంటే అలా వాడరు, ఏమీ తెలియదు, ఏదో తాపత్రయం. ఎందుకంటే ప్రకృతి స్వరూపం, వాళ్ళని అనడానికి లేదండి, సహజ స్వభావం అది. చాలా వస్తువులు అలా దాచిపెడతారు. బట్టలు అంతే, డబ్బు అంతే, ఏదైనా అంతే. మొగాడు అలా కాదు, కొంచెం తెగింపుగా ఉంటాడు. ఈ అంతా ఏమిటి, సంత వదిలించుకోద్దా అంటాడు. అంటే ఒక దశలోనైనా సంసారాన్ని వదలడానికి పురుషుడు ఇష్టపడతాడు కానీ స్త్రీ ఇష్టపడదు. అందుకని స్వం అందులో కూడా మగవాడుగా పుట్టడం ఒక అదృష్టం అని ఎందుకనేది కాస్త తెగింపు వస్తుంది కొంతకాలానికి. తతో విప్రత, అందులోనూ కాస్త సంప్రదాయం ఆచారం తెలిసినటువంటి బ్రాహ్మణ జన్మ అని ఎందుకంటారు, కాస్త చిన్నప్పటి నుంచి ఏదో దేవుడు రే ఏమిట్రా కాళ్ళు కడుక్కు కూడా భోజనం చేయడం, కాస్త సంధ్యావందనం చేయడం, ఏమిటి గాయత్రి జపం కూడా చేయకుండా ఏమిట్రా బ్రాహ్మణ జన్మ, ఇలా 4 మాటలు అక్కడ వినపడతాయి. అన్ని కులాల్లోనూ ఉంటాయని చెప్పలేం కదా, మరి ఏదో అలా తింటూ ఉంటారు, పెడుతూ ఉంటారు. కొన్ని గజనీ సినిమాలో చూపిస్తారు చూడండి, వాళ్ళు లుంగి కట్టుకుని ఏదో పని చేసి వస్తాడు, బయట పని చేసి ఆ లుంగితో అలాగే లోపలికి వెళ్ళిపోతారు స్నానం చేయడానికి. ఆ లుంగి ఇప్పి గోడ మీద పెడతాడు, స్నానం చేస్తాడు, ఆ లుంగితోనే తుడుచుకుంటాడు, ఆ లుంగినే ఇలా అడ్డంగా కట్టుకుంటాడు. వెంటనే అన్నం పట్టుకొచ్చేస్తాడు స్నానాల గది దగ్గరికి, ఆ మోకాళ్ళ మీద పళ్ళెం పెట్టుకుని తినేస్తాడు. మరి అనాచారం బ్రాహ్మణంలో కుదురుతుందండి? మొహమాటం లేకుండా మాట్లాడుకుందాం, ఒప్పుకుంటారండి అసలు? ఎందుకని విప్రత్వం అని ఎందుకన్నారు అంటే, కాస్త ఆచారం సంప్రదాయం శుభ్రత ఏమీ లేకపోతే అదే లుంగితో తుడుచుకుని అదే లుంగి మళ్ళీ కట్టుకుని అలాగే కూర్చుని భోజనం చేస్తే రోగాలు రమ్మంటే రావా? కానీ మన యువతలో ఎలా ఉన్నారు, గజనీలో హీరో చేశాడు నేను అలాగే తింటా, అమ్మాయిలు కూడాను హీరో అంటే ఇలా ఉండాలి అని ఇష్టపడుతుంటే ఇక ఏమైపోతుంది? శుభ్రత, ఆచారం అంటే ఏం లేదు, గ్రహచారం గారు శుభ్రత. జంతూనాం నరజన్మ దుర్లభం అతఃపుంస్త్వం తతో విప్రత, 3 దశలు చూసాం. తస్మాత్ వైదిక ధర్మ మార్గపరత, 4వ దశలో వైదిక ధర్మాన్ని అనుసరించాలి. ఎందుకు భగవద్గీతలో చాలా కష్టం ప్రయత్నం ఉంటున్నాడో గమనించండి. 4వ దశ ఏమిటి వైదిక ధర్మం? వైదిక ధర్మ మార్గముల బ్రహ్మ రహస్యం ఇదే గదా కవి, కాదనలేదు మానవుని కాంక్షలనెన్నడు, ధర్మ మార్గ సంపాదితమర్థము నియమబద్ధము కామము తద్విరక్తితో వేద తదంత మార్గముల విశ్రుత మోక్షము పొందుటొప్పగున్. వైదిక ధర్మ మార్గం ఏమిటి అంటే 25 ఏళ్ళు బ్రహ్మచర్యం, ఖచ్చితంగా విద్య, తర్వాత గృహస్థాశ్రమం 25 ఏళ్ళు, పూర్తిగా త్యాగభావన. పిల్లల్ని కన్నప్పటికీ వారి కోసం చూసిన, వారి కోసం కాదు సంపాదించేది, సమాజంలో అన్ని వర్గాల కోసం మనకి అనుబంధం ఉన్నటువంటి చాకలి, మంగలి, కేబుల్ వాడు, ఎలక్ట్రిసిటీ వాడు, ఆటో డ్రైవరు, సమస్త వాచ్మెన్ అందరూ మన కుటుంబ సభ్యులే. అంతో ఎంతో, కొడుకులంత కాకపోవచ్చు, కూతుళ్ళంత కాకపోవచ్చు, కానీ అందరితో అనుబంధం ఉంటుంది. ఈ త్యాగభావన అలవాటు కావాలంటే గృహస్థాశ్రమంలో ఉండాలి. కాస్త వండుకోవడం, మనం తినడం, నలుగురికి పెట్టడం, అన్ని త్యాగాలు. ఇదో 25 ఏళ్ళు. అంటే అందులో అర్ధకామాలు 2 వస్తాయి. మరి కోరికలు తీరాలి, గృహస్థాశ్రమం అన్ని రకాల వాంఛలు సహా తీరాలి, వాటి కోసం డబ్బు కావాలి. అర్ధకామాలు వచ్చేసి ధర్మం, అర్థం, కామం. ధర్మంగా సంపాదించాలి, ఆ ధర్మంతోనే అర్థం సంపాదించాలి, ఆ ధర్మంగా సంపాదించిన అర్థంతోనే కోరికలు తీర్చుకోవాలి. తద్విరక్తితో వేద తదంత మార్గముల విశ్రుత మోక్షము పొందుటొప్పగున్. కొంతకాలానికైనా ఈ కోరికల నుంచి విరక్తి పొంది భార్యాభర్త ఇద్దరు కూడా ఒక సంతృప్తి చెందినటువంటి విరక్తితో, వ్యతిరేకత వల్ల విరక్తి కాదు, సంతృప్తి చెందిన, ఇక చాలు, ఇప్పుడు అన్నం తిన్నాం పీకల వరకు తిన్నాం, ఇక తినలేక వద్దు బాబోయ్ వద్దంటే వినరేమిటి అంటాం మనం. అదే కోరికలు కూడా, డబ్బు కూడా, బంధాలు కూడా ఇక వద్దు అని సహజంగా ఏర్పడాలి. అది సహజమైన విరక్తి. అందుకని కోపంతోనో వ్యతిరేకతతోనో విసుగొచ్చేసో సమస్యలను ఛేదించలేకో విరక్తి రాకూడదు. సమస్యలు ధైర్యంగానే ఎదుర్కోవాలి, ఎలా ఎదుర్కోవాలో అలాగే ఎదుర్కోవాలి. అందుకు అన్ని ప్రయత్నాలు చేయాలి. ఇక అంతిమ ప్రయత్నం ఎలాగూ భగవన్నామస్మరణ ఉండనే ఉంది. భగవంతుడికి అప్పగించేయడం మన వల్ల కాదని, ఖచ్చితంగా చేతులు ఎత్తేస్తే ఆయనే వస్తాడు, కానీ ముందే చేతులు ఎత్తితే రాడు. అది చెయ్యాలి. ఇలా చేస్తూ ఇలా క్రమంగా విశ్రుత మోక్షము పొందుట, ఇది వైదిక ధర్మ మార్గం. అది 4వ స్థితి. ఆ ధర్మ మార్గంలో ధర్మ, అర్థ, కామ, మోక్షాలు 4 సాధించుకుంటూ పెడితే విద్వత్వం అస్మాత్పరం. అప్పుడు శాస్త్ర గ్రంథాలు చదవాలి, పాండిత్యం సంపాదించాలి, భగవద్గీత, యోగ వాసిష్టం లాంటివి చదవాలి, వివేక చూడమని లాంటివి చదవాలి. తస్మాత్పరం స్వాత్మానాత్మ వివేచనం. అప్పుడు ఏది ఆత్మ పదార్థం, ఏది అనాత్మ, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అని మనకు కనిపిస్తున్న వస్తువులలో, అనుభూతులలో ప్రతిదాన్ని విచక్షణ చేయాలి, విచారణ చేయాలి, విచక్షణతో చూడాలి. స్వనుభవం. ఈ శాస్త్ర పాండిత్యం కూడా ఓసారి మందకొడు మనిషిని చేసేస్తుంది. ఎంతసేపు వాదిస్తూ కూర్చుంటాం, అనుభవం లేదు. మాటలు బాగా మాట్లాడతాం, అనర్గళంగా మాట్లాడతారు మా పండితులందరూ. చాలామందికి అనుభవం లేదు, మొహమాటం లేదు, నాతో సహా.
నాతో సహా స్వానుభవో పైగా స్వానుభవం కాదు అనుభవ, నిశ్చితమైనటువంటి ఆత్మజ్ఞాన అనుభవం, ఆత్మసాక్షాత్కార అనుభవం లేకుండా వేదాంతం గురించి చెప్పేది 100కి 100 పాళ్ళు పూర్తవుతుందని చెప్పలేం. అందుకని చెప్పేవాళ్ళం మనం అందరం కూడా అనుభవం చెందేందుకు ప్రయత్నం చేయాల్సింది. అనుభూతి బ్రహ్మాత్మన సంస్థితికి అనుభూతి పొందినవాడు ఆ బ్రహ్మధ్యానంలోనే ఉంటాడు, లోకాన్ని పట్టించుకోడు. ఇది చేసే మరి ఇలాంటి వాళ్ళు మనుష్యాణం సహస్రేషు కొన్ని వేల మందిలో ఒకడు ఉంటాడయ్యా. పైగా యతతామపి సిద్ధానాం, ఇన్ని రకాల సిద్ధులు పొంది నెమ్మదిగా దశలన్నీ దాటి 5-6 దశలు దాటి వస్తున్నవాడు, బ్రహ్మాత్మన సంస్థితి కూడా ఉన్నవాడు కూడా అనుభూతి కోసం ప్రయత్నిస్తున్న వాడికి కూడా కశ్చిన్ మాం వేత్తి తత్వత, నేను దొరుకుతానో లేదో అనుమానం అన్నాడు. ఎందుకంటే అంతవరకు వెళ్ళాక కూడా జారిపోయిన వాళ్ళు ఉన్నారు. అఖండమైన తపస్సు చేసిన విశ్వామిత్రుడు మేనకు కనపడగానే కాపురం మొదలెట్టాడు. మళ్ళీ ఇంకో సునశ్చేపుడు కనపడగానే జాలిపడి తపశ్శక్తిని ఆయనకి ధారపోశాడు. మళ్ళీ ఇంకో త్రిశంకుడు కనపడగానే రజోగుణానికి లోనై పోటీపడి వశిష్ఠునితో పోటీపడి స్వర్గాన్ని సృష్టించాడు. ఈ వేషాలు వేసినంతకాలం ఆత్మ అందదు, అందుకే నేను దొరకను అన్నాడు. అంచేత నా సాధన మరి ఇంత క్లిష్టమైనటువంటి సాధన ఉన్నప్పుడు ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి? యవ్వనంలోనే దాన్ని మొదలు పెట్టాలి. అందుకే నవజీవన వేదం. అది మనకి నిజంగా సిద్ధించాలంటేనండి జీవితంలో ఎటువంటి దశనైనా ఆహ్వానించి అంగీకరించగలగాలి. కావాలనే పేదరికాన్ని వరించాలి. కావాలని వరించకపోగా మనం పేదరికం అన్న మాటకే భయపడిపోతూ ఉంటాం. పేదవాళ్ళని చూసి పోనీ సానుభూతి చెంది జాలి చెంది వాళ్ళకి ఏదైనా సాయం చేయడం పోగా వాళ్ళు దరిద్ర మొహాలు, వాళ్ళని చూడకూడదు. దరిద్రం అనే మాట పేదరికం అని అర్థం కదండి. కానీ లోకంలో దరిద్రం అనే మాట అసఖ్యం అనే అర్థంలో ప్రచారమైంది. ఎంత దుర్మార్గమో చూడండి ఒకసారి. మన మాటల్లోనే ఎన్ని దోషాలు ఉన్నాయో. అసలు కొన్ని కులాల పేర్లు చండాల శబ్దంతో సహా అవి అసఖ్యం అనే అర్థంలో ఎందుకు రావాలండి? వాళ్ళని అసహించుకోబట్టే కదా. అది తప్ప కాదా? చండాలప్పని ఏమిటి? చండాలం ఒక వృత్తి. పూర్వం ఉండేది చండాలం ఉండేవారు. మరి వాళ్ళ అవసరం, సమాజానికి అవసరమైన ఆ వృత్తి చేయమని మనమే చెబుతాం. ఆ వృత్తి చేశారు కాబట్టి వాళ్ళని ద్వేషిస్తాం. ఎంత విచిత్రమైన విషయం. వివేకానందుడు దీన్నే తిట్టిపోస్తాడు. సమాజం కోసం అవసరమైన మీరే వారిని పని చేయమంటారు, ఆ పని చేశారు కాబట్టి మీరు దుష్టులు అసహ్యం అంటారు. ఇది ఎక్కడ విచిత్రం అంటాడు. మళ్ళీ వారు వత్తు మానేస్తే ఎవరి పని వాళ్ళు చేయాలి. భగవద్గీతలో కూడా చెప్పారు. మరి ఆ పని చేసినందుకు వారిని గౌరవించాలా వద్దా? ఇది మనం ఎవరూ ఆలోచించం. మన పని బాగుందిగా వారు ఏమైతే. అందుకని దరిద్రం ఒకటి, చండాలం ఒకటి, కషాయి ఒకటి, తిట్లేనే మన దగ్గర. కషాయి పని వృత్తి, ధర్మవ్యాధులు చేశాడు. కానీ కటికవాళ్ళు అని చెప్పి తిట్టు పదం కింద ఉపయోగిస్తున్నాం. తప్పది, అలా వాడకూడదు. ఇలా వాడకుండా మనం పరిశీలిస్తే చాలా పదాలు వెళ్ళిపోతాయి. కానీ కష్టమే, తిట్టడం కష్టమే. ఇప్పుడు పోనీ మానేద్దాం. అంత పదం దొరకనప్పుడు తిట్టడమే మానేద్దాం. కానీ దరిద్ర బుద్ధి అని తిడుతున్నాం కదా, మనం అసఖ్యపు బుద్ధి అనే అర్థంలో పుడుతున్నాం, పేదరికపు బుద్ధి అని కాదు. కానీ ఆ మాటకు అర్థం, దరిద్రుడు శబ్దానికి అర్థం మీరు నిఘంటువు చూడండి, పేదవాళ్ళే. అంటే పేదవాళ్ళను అసహ్యించుకోవడం అనే ఒక తత్వం, భయంకర తత్వం ఉంది కాబట్టే కదా అది ఇలా మారింది. నిష్కర్షగా ఆలోచిద్దాం. కానీ పేదరికాన్ని కోరి వరించిన వారు ఉన్నారు మనకి చరిత్రలో. మనం ఏం ఆదర్శంగా తీసుకుంటున్నాం? నడవక చిక్కి లేమి యగునాడు, భాస్కర శతకంలో చెబుతున్నాడు ఆ మహానుభావుల గురించి. నడవక చిక్కి లేమి యగునాడు నిజోదర పోషణార్థమై, నడవక చిక్కి లేమి యగునాడు నిజోదర పోషణార్థమై, అడిగి భుజించుటల్ నరుల కారయ వ్యంగ్యముగాదు, అడిగి భుజించుటల్ నరుల కారయ వ్యంగ్యముగాదు, పాండవుల్ కడుబలశాలులు ఏవురు అఖండ విభూతి దొలంగి, పాండవుల్ కడుబలశాలులు ఏవురు అఖండ విభూతి దొలంగి, భైక్షముల్ గుడువరయ్యక చక్రపురి కుంతియుతారొక చోట భాస్కరా. రామాయణ భారతాల నుంచి ఎన్ని ఉదాహరణలు మనం గ్రహించాలండి. అందరం భారతాన్ని గౌరవిస్తాం, రామాయణాన్ని గౌరవిస్తాం, పేదవాళ్ళని తిట్టిపోస్తాం. ఆ పేదరికాన్ని పాండవులు కోరి వరించారు. లక్క ఇంట్లో పెట్టి దుర్యోధనుడు వాళ్ళని దహించే ప్రయత్నం చేసినప్పుడు భీముని యొక్క బలం కారణంగా, దైవానుగ్రహం కారణంగా, ముందే సొరంగం తవ్వుకుని ధర్మరాజు యొక్క యుక్తి కారణంగా అందరూ తల్లితో సహా బయటికి దాటుకుని ఏకచక్రపురం చేరితే అక్కడ మరో దారి లేకపోతే భిక్షాటన చేసుకుందుకేమీ సందేహించలేదు. ఎవరో ఒక బ్రాహ్మణుల ఇంట్లో ఉండి భిక్షాటన చేసుకుంటూ చివరికి ఆసురుడు అనేవాడి వల్ల ఆ బ్రాహ్మణ కుటుంబానికే ఇబ్బంది ఏర్పడితే వాళ్ళ కోసం వీళ్ళు త్యాగం చేశారు. ఎంత ఆదర్శమైన చరిత్రలు మనకు ఉన్నాయండి. ఇవి గ్రహించడం మానేసి ఊరికే సహదేవుడికి శారదెవరు, అర్జునుడు ఆరోబాణం మీద ఏ బొమ్మ ఉండేది, ఎందుకండి విమర్శలండి? మనకి అవసరమా ఈ సమాచారం అంతా? ఈ సమాచారం గురించిన తాపత్రయమే తప్ప సదాచారం గురించి లేకపోతే అలాగా. జీవితంలో
పేదరికాన్ని కష్టాన్ని కోరి వరించి దాన్ని ధర్మం సాయంతో ఎదుర్కొన్న వాడికి తక్షణం భగవద్ దర్శనం అవుతుంది. అది ఇక్కడ జరిగింది చూడండి. నడవకపోవడం వల్ల ఇబ్బంది పడి, అంటే గడవకపోవడం వల్ల ఇబ్బంది పడితే ఎవరైనా నిజోదర పోషణార్థమే పొట్ట పోసుకోవాలి కాబట్టి ఎంత అడిగి జించడం నరుల కారయ వ్యంగ్యము కాదు. భిక్షాటం చేసుకోవడం కూడా తప్పేమి కాదు. పాండవులు కడు బలశాలురు, పాండవులేం తక్కువ వాళ్ళ, పాండురాజు కుమారులు అని చెప్పడం, అక్కడ మహారాజు కుమారులు, అందుకే పాండవులు వాడాడు. అలాగే కడు బలశాలు, బలం ఏమన్నా తక్కువ? భీముడు, అర్జునుడు, ధర్మరాజు, నకుల సహదేవులు ఎలాంటి వాళ్ళు? ఏ ఊరు 5గురు ఉన్నారు, పోనీ ఒక్కడ కాదు భయపడ్డానికి. పాండురాజు కుమారులై ఉండి, బలశాలులై ఉండి, 5గురు ఉండి, ఐకమత్యంగా ఉండి, అఖండ విభూతి దొలంగి అనుకోని దుర్యోధనుడు పెట్టిన ఆపదల వల్ల, చేసిన మోసాల వల్ల, ద్రోహాల వల్ల అనుకోకుండా వాళ్ళ ఐశ్వర్యం అంతా కోల్పోతే భైక్షములు కూడవరే ఏకచక్రపురి కుంతీయుతారు ఒక చోట భాస్కర, కుంతీదేవితో సహా ఒక ఇంట్లో ఉండి రోజు భిక్షాటం చేసుకోలేదు. ఆ తెచ్చిన అన్నంలోనే భీముడు కాస్త బలవంతుడికి బలమైన ఆహారం పెట్టాలి. అందుకే తెచ్చిన ఆహారాన్ని సగభాగం చేసి ఆ ఒక సగం ముందు భీముడికి పెట్టేసేది. మిగిలిన సగాన్నే మిగిలిన 4 పాండవులు, కుంతి కలిపి 5గురు తినేవారు. అది మరి బకాసుర సంహారానికి ఉపయోగపడిందా లేదా? మనం అలాగే ఆలోచించాలి. వాడే మెక్కేస్తున్నాడు అనకూడదు, వాడే కుటుంబాన్ని కాపాడతాడు. అంత బలవంతుడైతే పెట్టచ్చు నిజంగానే. మరి ఊరికి తిన్నవాళ్ళు, బలహీన లేని వాళ్ళు, ఊరికే ఈశ్వరోమని మనుషులు ఉంటే దేశమేకైతే బాగుపడును అని ఈ తిని పడుకునేవాళ్ళు మనకెందుకు? 9 వరకు లేవని వాళ్ళు. అందుకని పోను చురుగ్గా లేచి కుటుంబం కోసం కష్టపడేవాడు, కుటుంబం పరువు ప్రతిష్ట నిలబెట్టేవాడు ముఖ్యం కదా మనకి. ఆయన భీముడు కదా. అందుకని వాళ్ళు భిక్షాటం చేశారు కదా. ఇక్కడ చూడండి, వాళ్ళు పేదరికాన్ని కోరి వరించి మొహమాడపడకుండా అలాగే యాచకుల వేషాలు ధరించి ఇంటింటికి వెళ్ళి భవతి భిక్షాం దే హిమాతః, భవతి భిక్షాం దే హిమాతః అని అలా భిక్షాటం చేయడం వల్ల, అలా పేదరికాన్ని కోరి వరించడం వల్ల, నిరాడంబర జీవనం గడపడం వల్ల, అందున తమకెవరు ఆశ్రయం ఇచ్చారో ఆ బ్రాహ్మణ కుటుంబాన్ని కాపాడడం కోసం భీముడు ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడడం వల్ల, అందుకు కుంతీదేవి సాయం చేయడం వల్ల ఆత్మసాక్షాత్కారం అంటే భగవత్ సాక్షాత్కారం వెంటనే కలిగింది. అక్కడి నుంచి వాళ్ళు తిన్నగా పాంచాల రాజ్యానికి వెళ్ళారు, ద్రౌపది మహారాజు మందిరానికి వెళ్ళారు. అక్కడ ద్రౌపదీ స్వయంవరం, అక్కడికి శ్రీకృష్ణుడు వచ్చాడు. మొట్టమొదట పాండవులకి శ్రీకృష్ణుని యొక్క దర్శనం అక్కడే కలిగింది. అక్కడే ఎందుకు కలిగింది? మేనత్త కొడుకు కదా, అంతకుముందు కనిపించవచ్చు కదా. భారతం మొత్తం వెతికిన పాండవులు శ్రీకృష్ణుడు కలిసిన సందర్భం ద్రౌపదీ స్వయంవరమే. మొట్టమొదట ద్రౌపదీ స్వయంవరం జరిగే వరకు శ్రీకృష్ణుని యొక్క పాత్ర ఉండదు భారతంలో. ఈ ఘట్టం సరిగ్గా దీని తర్వాత ఉండడం ఏమిటండి? ఎవరైతే పేదరికాన్ని కోరి వరిస్తారో, పేదలని గౌరవిస్తారో, పేదలని ప్రేమిస్తారో, తమ సంపదలని పేదలకు పంచడానికి సిద్ధంగా ఉంటారో వారికి అత్యవసరంగా వెంటనే భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. ఇందుకు మనం సిద్ధపడం కాబట్టే పరమాత్మ అంతకుముందు చెప్పిన శ్లోకంలో యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః, ఏదో ప్రయత్నం చేస్తున్నామని చెబుతారు కానీ నేను దొరకనయ్యా, కష్టం. ఎందుకంటే ప్రయత్నం చిత్తశుద్ధిగా చేయరయ్యా. అందులో మళ్ళీ స్వార్థాలు, కోరికలు ఉంటూ ఉంటాయి, పక్షపాతాలు ఉంటూ ఉంటాయి. ఏమైనా మన వాళ్ళకి దొరికినట్టుగా, మన వాళ్ళకి తెలిసినట్టుగా దేవుడి గురించి మిగిలిన వాళ్ళకి తెలియదే అంటూ ఉంటాడు. చాలామందికి తెలుసు ఈ మాటలు. ఏమైనా మనవాళ్ళు, ఇది ఎంతకీ పోదండి. ఇది ఈ మనవాళ్ళు పోకుండా ఎట్టి పరిస్థితుల్లో మానవుడికి మాధవుడు దొరకడు. ఒకవేళ దొరికినా అది కాకతాళీయం. ఏమిటి కాకతాళీయం? ఇదో చిత్రమైనటువంటి జాతీయం. కాక అంటే కాకి, తాళం అంటే తాడి చెట్టు. తాడి చెట్టు మీద కాకి వాలింది. వాలగానే విచిత్రంగానో, కాకి ఎంత ఉంటుందండి ఇంత పెట్ట, దానికి పెద్ద తాటిపండు ఒకటి ఉందిట. ఆ తాడి చెట్టుకు తాటిపండు ఉంటాయి కదా. ఇది ఇలా వాలగానే అది ఢామని తాటిపండు కింద రాలిందిట. కాకి అనుకుందట వెర్రిమోహం, నేను ఎంత బలవంతున్నో, ఓసారి గరుత్మంతుడితో పోటీ పడచ్చు, ఇబ్బంది లేదు. నేను ఇలా వాలగానే అది రాలింది. వాలగానే రాలిందంటే ఇది నేను వాలడం వల్లే రాలింది, వాలడం వల్ల రాలేదు, వాలగానే రాలింది. ఇదే యాదృచ్ఛికం అంటారు. ఎదురుచ్ఛ అంటే అనుకోకుండా, అలాగే యాదృచ్ఛికం. దాని నుంచి ఎవరో ఇంటికి రాగానే కరెంటు పోయింది, అది కాకతాళీయం. ఇక అలా 3 సార్లు 2 సార్లు పోయింది అనుకోండి, ఏమిటో ఆయన అడుగెడుతున్నాడు, కరెంటు పోతుంది, అయిపోతుంది. ఇంకా ఆయన మీద ఒక ఆరోపణ. ఇది ముఖ్యంగా సినిమాల్లో, రాజకీయాల్లో బాగా ఉంటుందండి. శృతి హాసన్ అనే గొప్ప నటి, కమల్ హాసన్ కుమార్తె, మొదట చేసిన 2-3 సినిమాలు దెబ్బతినగానే ఆవిడకి ఐరన్ లెక్కన పేరెట్టేశారు. ఇంకా ఆవిడ అయిపోయినట్టేను. కానీ అమ్మాయి ఆ విమర్శలన్నీ తట్టుకుని, ఈ గుడ్డి నమ్మకాలన్నీ తట్టుకుని, కష్టపడి నటన మీదే దృష్టి పెట్టి, తండ్రిని అనుకరించకుండా కష్టపడి నటన చేస్తే ఈవేళ నెంబర్ 1 స్థానంలోకి వెళ్ళిపోయింది. ఇది యువతరం అంతా మీకోసం సినిమా ఉదాహరణ చెబుతున్నాను కావాలని. ఎక్కడో ద్రౌపది దమయంతి అంటే నమ్మరు, జరిగాయే లేదు అంటారు. జరుగుతున్న ఉన్నాయిగా.
జనమంతా అదే పేరు పెట్టినా ఆ విమర్శలకు తట్టుకుని నటననే నమ్ముకుని కష్టపడి పనిచేసి నటన సామర్థ్యం చూపించి ఇవాళ ఒక స్థానంలో ఉందే లేదా, అది మనం గుర్తించాలి. అందుకే ఈ కాకతాళీయం మాట ఊరికే ఏదో అనుకోకుండా జరిగిందనే అర్థం తప్ప ఐరన్ లెగ్గలా కొంతమందికి మాట్లాడకూడదు. రాజకీయాల్లో బాగా వాడతారు. ఎవరైనా ఒక ఆయన ఏ పార్టీలో జరగనా ఆ పార్టీకి ఏమైనా జరిగితే అది ఎనప గజ్జల తల్లండి బాబు, ఆవిడ ఏ పార్టీలో జరిగితే ఆ పార్టీ మసి అంటారు. ఇవి కూడా తప్పుడు మాటలు. ఇవన్నీ కాకతాళీయాలు. వారు చేరడం ఇది అవ్వడం పెద్ద విషయం కాదు. దానివల్ల ఏం జరగదు. అంచేత జీవితంలో కాకతాళీయాన్ని కాకతాళీయంగానే తీసుకోవాలి. అదే మూలమైన విషయం అని మాట్లాడితే మనకి నమ్మకాలు పెరిగిపోతాయి, గుడ్డి నమ్మకాలు పెరిగిపోయి జీవితం వలలో పడిపోతుంది. ఆ వలలో పడకుండా నిత్య చైతన్యం పొందేటువంటి నవజీవన వేదంలో మనం రేపు ఉదయం కలుద్దాం మళ్ళీ 23:30 గంటల్లో. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.